నాకు తెలిసి మనకున్న సినిమా అవగాహన నాలెడ్జ్ ప్రకారం ఈ ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సినిమా హిట్టా ఫట్టా అని చెప్పి రివ్యూ అవసరం కూడా లేనటువంటి సినిమానేమో ఈ పుష్ప 2. దీని మీద హిట్టా ఫట్టా అనే రివ్యూ కూడా అవసరం లేదేమో. ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడమే కాకుండా 6 దేశాలు 55,000 స్క్రీన్లు 12,500 థియేటర్లలో రిలీజ్ కావడం, దేశవ్యాప్తంగా ఈ భాష ఆ భాష అని కాకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉండడం, దేశంలోనే ఈవెన్ ట్విట్టర్ టాప్ ట్రెండింగ్ అంతా కూడా ఇవే. క్లైమాక్స్, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్, పుష్ప 2 రివ్యూ, పుష్ప 2 రోల్, మొత్తం తగ్గేదేలా మొత్తం ఇవే హ్యాష్ ట్యాగే. అండ్ ఇది ఒకటేనా, అసలు ఇండియన్ సినిమా అంటేనే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే అనుకునే ఆ నార్త్ ఇండియన్ హిందీ బెల్ట్ ఫ్యాన్స్ దగ్గర నుంచి అభిమానుల దగ్గర నుంచి వినిపిస్తున్న మాట, పాన్ ఇండియాలో ఏ స్టారు కూడా ఇవ్వలేనంత పర్ఫార్మెన్స్ ఇందులో అల్లు అర్జున్ ఇచ్చాడు అని చెప్పి హిందీలో ఇంగ్లీష్లో వాళ్ళు కమెంట్లు పెడుతూ ఉన్నారు. అంటే పర్ఫార్మెన్స్ గురించి. దీంట్లో ఇక మనం కథనమేంది, ట్విస్ట్ ఏంది, ఇక్కడ ఏంది, ఆ లాజిక్ ఏంది, ఇవన్నీ ఇంక వెతకాల్సిన అటువంటి ఆర్డినరీ సినిమా కాదేమో అని అనిపించింది. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని అనుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పెర్ఫార్మెన్స్ గురించి పాన్ ఇండియాలో ఏ హీరో కూడా ఇవ్వలేరు అని చెప్పి కామెంట్లు పెడుతూ ఉన్నారు. తరుణ్ ఆదర్శ్ లాంటి వాళ్ళు అయితే ఏకంగా 4.55కి రేటింగ్ ఇచ్చారు. అండ్ హిందీ బెల్ట్ రివ్యూ రైటర్లు అయితే సినిమా రివ్యూ వాళ్ళు 2,000 కోట్ల సినిమా అని చెప్పి చెబుతూ ఉన్నారు. డైరెక్ట్ వీడియోలు పెడుతూ ఉన్నారు. నిమిషానికి కూడా 1000 ట్వీట్లు వచ్చి పడుతూ ఉన్నాయి పుష్ప 2 రూల్ అని. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇది హిట్టా ఫట్టా అనే ఈ డిస్కషన్ చాలా 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 చిన్నబోతుందేమో. అండ్ సరే, ట్రేడ్ లెక్కలు, ఈ కలెక్షన్ లెక్కలు ఇవ్వంటారా, అవి ఆ తర్వాత తేలే టైం వస్తే తేలుతుంది, వాళ్ళు చూస్తారు. అండ్ ఈ స్థాయిలో బడ్జెట్ వచ్చిన సినిమా, ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్లోనే 120 కోట్లు కలెక్ట్ చేసినటువంటి ఫస్ట్లోనే, అండ్ 2-3 రోజుల వరకు ఎక్కడ కనుక థియేటర్లు కానీ ప్రధానమైనవి లేని పరిస్థితి, ఇంత హై పిచ్ వచ్చింది, అందరూ చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. అండ్ ఈ సినిమా పోయే వాళ్ళకు కూడా ముందే ఒక మైండ్ అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు కదా, కథాకథనం కాదు. అంటే ఇది ఈ పుష్పగాడి పొగరుకు సంబంధించినటువంటి సినిమా అని. ఆ పొగరు అనే దాన్ని మరింత స్థాయికి తీసుకెళ్తే, పుష్ప నుంచి ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్తే అయిపోయాయి సినిమా. అంతకుమించి ఇంకేముంటుంది. ఒక స్మగ్లర్ చుట్టూ ఏమి నీతి, విలువలు, నిజాయితీ ఇవన్నీ ఏమి వెతికి చూడలేరు కదా. ఆ సినిమా అభిమానులు కూడా ఆ విధంగా ముందే మైండ్ ఫిక్స్ చేసుకొని ఉంటారు కదా. అందుకని చెప్పి నన్ను అడిగితే దీనికి రివ్యూనో లేకపోతే హిట్టా ఫట్టా ఈ చర్చ కూడా అనవసరమేనేమో. సీరియస్లీ డిస్కషన్ కూడా అనవసరమే. ఫైనల్గా సినిమా కొన్న వాళ్ళు నష్టపోనంత కలెక్షన్స్ వస్తే చాలు. అవి డెఫినెట్లీ వచ్చి ఆ సూచనలు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుమించి ఇంకా అసలు హిందీ బెల్ట్ అభిమానులు రివ్యూ రైటర్లు ఇచ్చేది దీనికి అతిపెద్ద రివ్యూస్ అనుకుంటా. బేసిక్గా వాళ్ళు తెలుగుని కాసింత తక్కువగానే చూస్తారు సినిమా అంతవరకు. మామూలుగానే అంతే వరకు, అది వేరే విషయం. సినిమా పరంగా చూసినా చాలా తక్కువ, చిన్న అని చూస్తుంటారు. కానీ ఇప్పుడు అవన్నీ బదలైపోవడం కాదు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఇండియన్ హీరో పర్ఫార్మెన్స్ అంటే ఇదిగో పుష్ప 2లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అని ఆ స్థాయి వరకు వెళ్ళి కమెంట్స్ పెడుతున్నారంటే ఇంతకుమించి ఈ సినిమా రివ్యూ ఇంకేం అవసరం అవుతుంది తప్ప